ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో జరగబోయే జనజాతరను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెల్లడించారు. ఈ మేరకు యాదగిరిగుట్టలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జనజాతరలో జాతీయ మేనిఫెస్టో 5 న్యాయాలు 25 గ్యారెంటీలను తెలుగులో ప్రకటించనున్నట్లుగా తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలోని 309 బూతుల్లోని 9999 మందితో తుక్కుగూడ సభకు తరలి వెళ్తామన్నారు. తెలంగాణలో సక్సెస్ఫుల్ గా 5 గ్యారెంటీలు అమలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రం నాయకత్వంలో భారతదేశంలో మొదటిసారిగా తెలంగాణలో 5 న్యాయాలను 25 గ్యారెంటీలను అది కూడా తెలుగులో రేపు ఏప్రిల్ 6 తారీఖున తుక్కుగూడలో ప్రవేశపెడుతున్నారు. కాబట్టి దానికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు, మా ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎంపీలు మంత్రులంతా కూడా పెద్ద ఎత్తున హాజరై ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గం నుంచి 309 బూతులలో ప్రతి బూత్కు 30 మంది టార్గెట్ పెట్టుకొని 9900 మందితోటి కథం తొక్కాలని చెప్పి కార్యకర్తలంతా ఆర్టీసీ బస్సులలో కార్లలో స్వచ్ఛందంగా ఒక పిలుపు మేరకే మేము వస్తామని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున సమన్వయమైన సమయంలో మా కోఆర్డినేటర్ సమక్షంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో మొదటగా తెలంగాణలో తెలుగులో 5 న్యాయ గ్యారెంటీలు, ఆ 5ట్లో కూడా యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక న్యాయ్, ఎస్సీ దారి కూడా ఇంప్లిమెంట్ చేసి భారతదేశంలో గొప్ప ఈ న్యాయాలను ప్రజలకు తీసుకుపోయి ఏదైతే తెలంగాణలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నాం కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఈ గ్యారెంటీలను అమలు చేయడానికి రేపు తుక్కుగూడలో ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఆలేరు నుంచి పెద్ద ఎత్తున 9900 తల్లి వెళ్లాల్సిందిగా ఇలా పార్టీ శ్రేణులు పిలిపించిన సందర్భంలో ఇక్కడ మీడియా మిత్రులతో సమావేశం జరిగింది. మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇవి వచ్చిన 4 నెలల్లోనే ఈ ప్రజాపాలనకు వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అధికారం పోయిందనే హక్కస్తోటి ఇలా మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు నిజంగా సిగ్గుచేటు. పేగులు మెడకేసుకుంటాం అంటున్నావు, అవును బరాబరి పేగులు మెడకేసుకుంటాం. నరసింహస్వామి రూపం ఎత్తిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ఏదైతే న్యాయం కోసం భక్త ప్రహ్లాదుడు అడిగితే నరసింహస్వామి శిలాని బద్దలు కొట్టుకొచ్చి స్తంభాన్ని బద్దలు కొట్టుకు ఉద్భవించి ఇరని కసుకున్నట్లయితే పేగులు మెడకేసిండో మీ టీఆర్ఎస్ చేస్తున్న ఆగడాలను కూడా ఒక్కొక్కటిగా తెలంగాణ ప్రజలు మొరబెట్టుకున్నారు. కాబట్టి ఇలా నరసింహస్వామి అవతారం ఎత్తిండు. మీ నీచమైన పాలన ప్రాలతోలి మీ పేగులు మెడకేసుకునే రోజులు వచ్చాయి. కాబట్టి ఒక్కొక్కరుగా మీరు జైళ్ల పాలవుతున్నారు. మీరు చేపట్టే ఇలా అధికారులు జైళ్ల పాలవుతున్నారు. మీ మాటలకు తలొక్కిన అధికారులంతా కూడా ఇలా జైల్లో మగ్గాల్సి వస్తున్నారు. ఒకనాడేమో ఐఏఎస్ ఐపీఎస్ హీనంగా చూస్తున్నారు. మరి ఇలా ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే భారతదేశంలో తెలంగాణలో పరిపాలన ఏ రకంగా జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి. ఒక చదువుకున్న వాళ్ళకు గౌరవం లేదు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం లేదు. మీ అవసరాలకు వాళ్ళని వాడుకొని ఇలా బలిపరుషం చేసి ఒక్కొక్కరిని జైల్లో పంపుతున్నది, జైల్లో పెట్టింది మీ ప్రభుత్వం కాదా? మళ్ళీ సిగ్గుమాలిన ప్రకటనలు ఇలా పేగులు మెడకేసుకుంటామని చెప్పి ఐఏఎస్లు చేతగాలని చెప్పి ఐపీఎస్ అని చెప్తున్నటువంటి మాటలు ఇలా కేటీఆర్ సిగ్గుపడాలి. ఇలా 6 అడుగుల మనగాడు కేటీఆర్ హరీష్ రావు గారు మాట్లాడుతున్నాడు. మరి ఉద్యమ కాలంలో మీ కుటుంబంలో ఒక్కరైనా చనిపోయినా ఇలా ఎంతో మంది ప్రాణ త్యాగంతో ఇలా ప్రాణ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో అధికారం అనుభవించి లక్షల కోట్లు దోచుకొని తెలంగాణను భ్రష్టు పట్టిస్తే గౌరవ ముఖ్యమంత్రి గెలిచిన రోజుల నుంచి రోజుకి 20 గంటలు మీరు చేసిన పాపాలను కడుక్కుంటూ తెలంగాణ అభివృద్ధి వైపు నడిపించుకుంటూ మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఒక్కొక్కటి గ్యారెంటీలు అమలు పరుచుకుంటూ ఇలా తెలంగాణ ప్రజల ముందు మందలను పొందుతుంటూ ఇలా సుమారు 17 సీట్లకు 15 సీట్లు భారీ మెజార్టీతో గెలుస్తుంటే ఒక్క సీటు కూడా గెలవలేని ఇలా బీఆర్ఎస్ నాయకులు ఇలా ఈ రకంగా మాట్లాడడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కాబట్టి ఆలేరు నుంచి ఏదైతే మొన్న మీ బిడ్డగా ఆస్వాదించారు, 50,000 మెజార్టీ ఇచ్చారు. రేపు యువ నాయకుడు ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ నుంచి సేవలు అందించినటువంటి చామర కిరణ్ కుమార్ రెడ్డి గారిని
ఆలయం నుంచి 1,00,000 మెజార్టీతో గెలిపించాల్సిందిగా మా నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా రైతులకు శ్రామికులకు మా మహిళా సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది, యువకులకు పెద్దపీట వేసింది. నిరుద్యోగులకి వచ్చిన 4 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చి ఇలా ఈ 5 సంవత్సరంలో సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చడం. రైతులకు రైతు బంధుతో పాటు ఎలక్షన్ అయిపోగానే 2 లక్షల రుణమాఫీ కూడా అమలు చేస్తామని చెప్పి హామీస్తూ ప్రతి అక్క చెల్లెల కళ్ళల్లో ఇలా సంతోషం చూసుకుంటూ ప్రతి గ్రామంలో 20 నుంచి 30 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చుకుంటూ ఈ నియోజకంలో 3,500తో పాటు గౌరవ ముఖ్యమంత్రి ఇంకో 1000 ఇళ్ళు కూడా ఎక్కువ కేటాయించాడు కాబట్టి ఆలయ నియోజకంలో 4,500 ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇస్తామని చెప్పి మాట ఇస్తూ ప్రతి ఇల్లు లేని పేదకు ఇల్లు కట్టించేదిగా ఆలయంలో ఇలా ఇందిరమ్మ ఇళ్ళు నిలబెట్టే విధంగా